ఏవైతే వీళ్ళకు వివాదాలు ఉన్నాయో అవన్నిటినీ ఈ రోజుతో మర్చిపోయి కొత్త సంవత్సరానికి నాంది పలకడమే వీళ్ళ యొక్క సాంప్రదాయం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఉమా. లెట్స్ గో మై ఇన్సైట్ టాపిక్. పెరు తకనాక్వి అనే యాన్యువల్ ఫెస్టివల్ ఉందన్నమాట. ఈ యాన్యువల్ ఫెస్టివల్ ఎలా చేస్తారో అంటే ఈ ఫెస్టివల్ ప్రత్యేకత ఏందో మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ ఫెస్టివల్ డిసెంబర్ 25న క్రిస్మస్ రోజు పెరువియాన్ ఆండీస్లో అత్యధికంగా ఈ తకనాక్వి ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. అదేనండి, సింపుల్గా చెప్పాలంటే ఇద్దరు మహిళలు ఫైట్ చేసుకోవడం, ఇద్దరు బాయ్స్ ఫైట్ చేసుకోవడం, అలాంటి గేమ్స్ అనేది ఇక్కడ వీళ్ళు లీగల్గా చేస్తారనమాట. అలాంటి ఫైటింగ్ గేమ్స్ ఈ ఫెస్టివల్ కిందకి వస్తాయి. సాధారణంగా మనము బాక్సింగ్, జూడో, కరాటే, కుస్తీ లాంటి గేమ్స్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. దీని ప్రత్యేకత తెలుసుకుందాం. తకనాక్వి అంటే ఏంటి? తకనాక్వి అంటే ఒకరినొకరు కొట్టుకోవడం. కెచ్వా భాషలో దీని అర్థం అన్నమాట. ఈ కెచ్వా లాంగ్వేజ్ అనేది పెరువియాన్ ఆండీస్లో వాళ్ళ మాతృభాష అన్నమాట. యాక్చువల్గా ఈ ఈ ఫెస్టివల్ ఎందుకు చేస్తారంటే పురాతనమైన సాంప్రదాయం అన్నమాట. చిన్న చిన్న గ్రామీణ సంఘాలు, చట్టాలు అలాంటివి ఏమి ఉండవు అన్నమాట. ఎవరికైనా వాళ్ళ యొక్క వివాదాలను పరిష్కరించుకోవడానికి ఎటువంటి యాక్ట్స్ కానీ చట్టాలు కానీ ఉండవు అన్నమాట. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి పిడికిలు బిగించుకొని వాళ్ళ యొక్క సమస్యని పరిష్కరించుకుంటారు. అంటే ఒకరినొకరు ఫైట్ చేసుకుంటూ, లేడీస్కి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయనుకోండి, ఎవరికైతే వాళ్ళకు వివాదాలు ఉన్నాయో అప్పుడు వాళ్ళు అక్కడ స్టేజ్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళు భాగస్వామిని ఎంచుకుంటారు. సో ఆ భాగస్వామి ఓకే అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఫైటింగ్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఇష్టం లేదనుకుంటే రారు. ముందుగా ఈ పోరాటం స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు మంచిగా భోజనం చేసి డ్యాన్స్ చేసి దాని తర్వాత వాళ్ళకి ఇష్టమైన దుస్తులు వేసుకుంటారు. ఎంబ్రాయిడింగ్ దుస్తులు అన్నీ మంచి మంచి కలర్గా డ్రెస్సెస్ ఉంటాయి. తల మీద జింక పొర్రెలు, పక్షులు ఇలా డిఫరెంట్గా వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వీళ్ళు ఫైట్ చేసే ముందు వాళ్ళ చేతికి ఒక క్లాత్ చుట్టుకొని రింగ్లోకి అనేసి ఎంటర్ అవుతారు అనమాట. ఈ రింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క భాగస్వాములు కూడా వస్తే ఫైట్ చేస్తారు. వాళ్ళు రాకపోతే అనుకోండి ఫైట్ చేయరు. ఒకరికొకరు చేత్తో కానీ కాలుతో కానీ ఎలాగైనా వాళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్లో ఇంకా మేము ఓడిపోయాము లొంగిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఎంపైర్స్ వచ్చేసి వీళ్ళని స్టాప్ చేస్తారు. వన్స్ ఫైటింగ్ అయిన తర్వాత వీళ్ళు హగ్ చేసుకొని న్యూ ఇయర్కి వెల్కమ్ చెప్తారనమాట. సో ఏవైతే వీళ్ళకు వివాదాలు ఉన్నాయో అవన్నిటినీ ఈ రోజుతో మర్చిపోయి కొత్త సంవత్సరానికి నాంది పలకడమే వీళ్ళ యొక్క సాంప్రదాయం. సో ఎలా ఉంది ఈ ఫైటింగ్ ఫెస్టివల్? ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.